రంగారెడ్డి జిల్లా కొందూరు మండలం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణంలో న్యూమాంక్స్ కుంఫు ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు కొందూరు మండలంతో పాటు పలు మండలాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారు నేర్చుకున్న ట్రైనింగ్ ను అద్భుతంగా ప్రదర్శించి తదుపరి ట్రైనింగ్ కోసం బెల్టులు తీసుకున్నారు. ఈ బెల్ట్ గ్రేడ్ పరీక్షకు కొందూరు మండల మాజీ జెడ్పీటీసీ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ ఆకుల మానయ్య, తెలంగాణ రాష్ట్ర న్యూమాంక్స్ కుంఫు చీఫ్ జిల్లెల రమేష్ మాస్టర్, వనపర్తి పట్టణానికి చెందిన రాము మాస్టర్ మరియు సీనియర్ బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్స్ బాలరాజ్, నందు, రాజు, నరేష్ మరియు పిల్లల తల్లిదండ్రులు వారిని అభినందించారు. దాదాపుగా న్యూమాంక్స్ కుంఫులో నేను ఒక 15 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాలు జరుగుతూ ఉంది. కానీ మా మాస్టర్ గురించి కొంచెం మేము గుర్తు చేసుకునే కనుక ఎన్నో వందల మంది వేల మంది స్టూడెంట్స్ తయారు చేయడం జరిగింది. ఇదే ప్రాంతం వాళ్ళు కూడా దాదాపు మా కలంలోనే వందలాది మంది ఇక్కడ పార్టీ చేసి వందలాది మంది వివిధ రకాల ఉద్యోగాలు కావచ్చు. చాలా మంది ఆర్మీలో ఉన్నారు, చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది ఇదే వృత్తిగా సిటీలో, కొంతమంది ఇదే వృత్తిగా కూడా ఆశలు ఉంటా ఉన్నారు. మరి అందరి మంచి మనసు కలిగిన వాసులు అదృష్టంగా భావిస్తూ మరి మీరు కూడా
చాలా చక్కగా ఈరోజు నాలుగు మంచి మంచి ట్రైనింగ్ ఈరోజు మీకు అందరికీ అందడం చేయాలనుకుంటున్నా. కాబట్టి నెలకు ఒకసారి కాదు శిక్షణ మీరు మీ టైంలో వర్క్ చేసే కదా ఖచ్చితంగా మీరు లాక్డౌన్ కాకుండా రెగ్యులర్గా తయారయ్యే అవకాశం ఉంది. మాస్టర్స్ కానీ ఎంత చెప్పినా మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు కూడా కాలేదు. కాబట్టి మీ మైండ్ సెట్ మీరు దీంట్లో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఖచ్చితంగా తిరిగి చూసుకుంటే దానికి మేము ఫలాన్ని చేయడం వల్ల నిజంగా మేము సెట్ అయినాం, ఇది మాకు ఉపయోగపడని చెప్పి చెప్పుకునే రోజు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే మా పక్కన లేదు అబ్బాయి నేను లేని క్లాస్ రావడం జరిగింది. బాబు మా కన్న ముందు చూస్తుంటేనే టీఎస్ సెలెక్ట్ అయ్యింది, సెకండ్ ఎస్ఐ చేసి అడ్మిషన్ సిఐ కూడా ట్రై చేస్తా ఉన్నాడు. కొంతమంది ఆటలు కూడా లేదు రమేష్ అబ్బాయి. కాబట్టి మంచి జీవితం ఉంటుంది. మనం ఏ రంగంలో పోయినా సివిల్ ఇండస్ట్రీ పోతావా, కొరియోగ్రాఫర్ పోతావా, లేదా ఉద్యోగం పోతావా, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవా, ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న కళ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్ని చిన్న మొదలు టైం రావడం కానీ ఏ ఫీల్ అవ్వడం కానీ కొంత విషయమైన కానీ అట్లా దాంట్లో మనకు ఎందుకంటే మనం చేస్తున్న ప్రయాణంలో మన బాట సక్కగా అనేది ఎవరికి ఉండదు. ఖచ్చితంగా ముళ్ళు కానీ నాన్న కానీ ముక్కలు కానీ పోతా ఉంటాయి, అర్థం పడతా ఉంటాయి. కాబట్టి మనం టైం అండ్ ఫోకస్ మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చెప్తుంది, ఏం ప్రాక్టీస్ చేయాలి. భాష అంటే మాకు శిక్షణ కాదు, ఈ గతంలో 10 ఏళ్ళ శిక్షణ ఎక్కడ జరిగింది. కాబట్టి మీరందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ మరి మన వెంకటేశ్వర కార్యక్రమానికి ముఖ్య చేసిన ఎక్సిబిలిటీస్